హలో అందరికీ వెల్కమ్ టు అనితాస్ కిచెన్. మరొక ట్రెడిషనల్ రెసిపీ మజ్జిగ పులుసు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా 2 కప్పుల బచ్చలి కూరను నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. బచ్చలాకు లేకపోతే పాలకూర కూడా వేసుకోవచ్చు. 2 కప్పుల పెరుగుకి 1 కప్పు వాటర్ పోసి మజ్జిగలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ మజ్జిగలో 1 టీ స్పూన్ బియ్యపిండి, 1 టీ స్పూన్ శనగపిండి వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక పోపు వేసుకోవాలి. దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను, దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి వేయించాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరను కొద్దిగా పసుపును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగను పోసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు బజ్జీల పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో 1/2 కప్పు గోధుమ పిండి తీసుకుంటే 1/2 కప్పు శనగపిండి తీసుకొని దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, కారం, ఓమ, కొద్దిగా వంట సోడా వేసి తగినన్ని వాటర్ పోసి బజ్జీల పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దీనిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ మజ్జిగ పులుసు బాగా ఉడికిన తర్వాత ఇలా కొంచెం తిక్కుగా అవుతుంది. దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ని వేడి చేసుకొని దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండితో ఇలా చిన్న చిన్న బజ్జీలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న బజ్జీలను ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ పులుసులో వేసుకోవాలి. బజ్జీలు వేసి చేయడం వల్ల దీని టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.